మలేషియాలో బల్దియాలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఎలా ఉంటే వాళ్ళకి పని ఏముంటుందో చూపిస్తా పదండి. ఇతను చెప్పడానికి అయితే కొద్దిగా ఇబ్బంది అయితే పడుతున్నాడు. నేను చెప్తా చూడండి. నెలలో 26 రోజులు అయితే పని ఉంటుంది. రోజుకు 70 రింగిట్లు 2000 దాకా అయితే జీతం వస్తుందని అయితే చెప్తున్నాడు. కొన్ని సార్లు సండేలు కూడా డ్యూటీలు ఇస్తారంట. పైగా ఎవరైనా చుట్టి వేస్తే వాళ్ళ డ్యూటీ కూడా వీళ్ళకి ఇస్తారంట. వీళ్ళది వచ్చేసి అఫీషియల్ గవర్నమెంట్ బల్దీ అయితే కాదు. వీళ్ళు వచ్చేసి కాంట్రాక్ట్ కంపెనీ అంట. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళతో అయితే పని చేపిస్తూ ఉంటారు. వీళ్ళ డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30 దాకా అంట. వీళ్ళైతే అన్ని రకాల పనులు అయితే చేస్తూ ఉంటారంట. ఇప్పుడు ఇతను చేసే పని వచ్చేసి గ్రాస్ కటింగ్ అయితే చేస్తున్నాడు. చూస్తున్నారుగా 20-25 కేజీల మిషన్ అయితే ఉంటుంది. అది భుజానికి వేసుకొని అంతా గడ్డ అయితే కోస్తూ ఉంటారు. వీళ్ళకు సంబంధించినంత వరకు కంపెనీలు ఓన్లీ రూమ్ మాత్రమే ఇస్తాయంట. ఫుడ్ మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు మధ్యాహ్నం ఇలాగే తిన్న తర్వాత రోడ్ల పక్కన అయితే రెస్ట్ అయితే తీసుకుంటా ఉంటారు. వీళ్ళు డ్యూటీకి రావడం పోవడం సైకిళ్ళ పైన, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీల కోసం ఎంత కష్టానైనా సరే ఎదుర్కొంటారు. ఎండ కొట్టని, వాన వాడని, చలి పెట్టని. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఒక వారం రోజులు పని చేయకుంటే పరిస్థితులు ఎలాగుంటాయో. మన దగ్గర అయినా సరే పని చేసే వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్. వీడియో నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.